ఇది ఇల్లు కాదు రోయ్, మహారాజు గారి కోట. ఓ నాయన ఓ నాయన, ఎంత నడిచినా తరగదేంట్రా. కూడా 2 గేదెలు తెచ్చుకుంటే ఎంతక్క ఎక్కి ఇల్లంతా తిరిగే వాళ్ళం. ఒడ్డుగా బుద్ధి పోనిచ్చావు కాదు. పచ్చిగడి మాసిపోతే దీందేముందయ్యా, అయ్యగారికి అమెరికాలో ఒక బిల్డింగ్ ఉంది. దాని ముందు గేటు సింగపూర్ లో ఉంటుంది, వెనక గేట్ ఐరోపాలో ఉంటుంది. ఈ 2 గేట్ల మధ్యన ఎన్ని ఎకరాలు ఉంటుందండి? 2 దేశాలు. ఏమైనా మీతో బియ్యం అందడం నా వెయ్యాల పుణ్యం అండి. సరే ఇంతకీ మీకు ఇల్లు నచ్చినట్టేనా? బొలవాడు వల్లుడు నచ్చినట్టేనా అని నెమ్మదిగా అడుగుతావంటే ఎంత నచ్చిందో చెప్పాలంటే నా నోటమ్మడ అదండి. ఓ ఏంటి ఫైనాన్సర్ తో వచ్చారా? మీ ఫైనాన్సర్ కి ఇల్లు నచ్చినట్టేనా? ఫోను. హలో, అదేంటి గిరీశ్వన్నా నన్ను ఫైనాన్సర్ అంటాడేంటి? అసలు అతను ఎవరనుకుంటున్నావు? అమెరికాలో ఉన్న మీ వియ్యంకుడి పర్సనల్ సెక్రటరీ. అతనికి నువ్వు మామూలు కోటీశ్వరుడు అని చెప్పాననుకో, ఇదే ఫోన్ లో అతను మీ వియ్యంకుడితో చెప్తాడు. అతను ఫోన్ పెట్టకుండానే పెళ్లి క్యాన్సిల్ చేసేస్తాడు. పైగా అమెరికా నుంచి పోలీసుని పంపిస్తాడు, నిన్ను బొక్కలో పెట్టించేస్తాడు. ఇదంతా జరగకూడదని ఊరికే నేను సినిమా ఫైనాన్సర్ అని చెప్పాను. ఏంటి లైన్లు బాగాలేదా? తర్వాత మాట్లాడతాలే. ఏంటి ఇల్లు నచ్చినట్టేనా? బ్రహ్మాండంగా. మరి షూటింగ్ ఎప్పుడు? పెళ్లి తర్వాత. పెళ్లి ఎప్పుడు? ఇల్లు తర్వాత. ఇల్లుకి పెళ్లికి సంబంధం ఏమిటండి? ఇల్లు లేకుండా పెళ్లి ఎలా జరుగుతుందయ్యా? పెళ్లి చేసుకోవాలంటే ఇల్లు కావాలి కదా. ఇల్లుకి పెళ్లి కావాలి, పెళ్లికి ఇల్లు కావాలి, ఇల్లుకి పెళ్లి కావాలి, పెళ్లికి ఇల్లు కావాలి, ఇల్లుకి పెళ్లి కావాలి. పెళ్లి ఇల్లు 2 ఉండాలంటే ఇల్లు నన్ను వదిలిపెట్టు. మీకు ఇల్లు ఖాయం. అమ్మో అమ్మో, ఇల్లు ఖాయం. ఇల్లు సరేనయ్యా, మరి పెళ్లి మాట ఏంటి? వస్తున్నా దానికే వస్తున్నా. ఇప్పుడు నీకు ఇల్లు ఓకే కదా, బియ్యం కూడా ఓకే కదా. మనిషిని చూడలేదు కదండి. మనిషిని ఏంటయ్యా చూసేది? ఇల్లు చూసావు కదా, ఓకే. నువ్వు వెళ్ళి పెళ్లి ఏర్పాటు చేసుకో. ఇదిగో గిరీశం గారు, మళ్ళీ అల్లుడు గారు బిజీ గిజీ అంటాడేమో. మీరు దగ్గరుండి 2 రోజులు ముందే తీసుకురావాలి. ట్రై చేస్తా. అదేం కుదరదు, తప్పకుండా తీసుకురావాలి. శిష్య, ఏంటి గురు? ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అని కదా అంటారు. కట్టిన ఇల్లు చూపించాం, పెళ్లి చేసి చూపిస్తాం.